అగ్ని ప్రమాదాల్లో కీలకంగా పనిచేయనున్నాయి ఫైర్ ఫైటర్ రోబోట్స్. భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సిబ్బంది చేరుకోలేని దగ్గరకు ఈ రోబోట్ను పంపించి మంటలను అదుపు చేస్తారు. 4 కెమెరాలున్న ఈ రోబోట్ ప్రమాదం చుట్టూ పరిస్థితిని ఆపరేటర్కి తెలియజేస్తుంది. మంటలు ఎక్కడి నుంచి వ్యాపించాయనేది గుర్తించి మంటలు ఆర్పేస్తుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారి చుట్టూ మంటలు ఆర్పి వాటిని సురక్షితంగా కాపాడేందుకు ఈ రోబోట్ పనిచేస్తుంది. భారీ గోదాం పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పేందుకు రోబోట్ ఉపయోగపడుతుందంటున్న డిఎఫ్ఓ వెంకన్నతో అనిల్ ఫేస్ టు ఫేస్. మహారాజ్గంజ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి భవనంలో 3 అంతస్తుల భవనంలో ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసి రోబోటిక్ సిస్టమ్ని అయితే యూజ్ చేసి వీళ్ళు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఉపయోగించారని చెప్పాలి. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇదే రోబోటిక్ వెహికల్ ఈ అగ్ని ప్రమాదంలో పాల్గొని కీలక పాత్ర పోషించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోబోటిక్ విషయానికి వస్తే అగ్ని ప్రమాదంలో ఎక్కడైతే సిబ్బంది వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో సిబ్బంది ఈ అగ్ని ప్రమాదం లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటారో ఎక్కువగా మంటలు ఏర్పడడం కావచ్చు, ఎక్కువగా మంటల వల్ల వచ్చే పొగకు సంబంధించి ఆ కారణంగా బయటికి రాలేని పరిస్థితి, లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో ఈ రోబోటిక్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పేసి, అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం కూడా థర్మల్ పవర్ కలిగిన థర్మల్ సిస్టమ్ కలిగిన కెమెరాని ఏర్పాటు చేశారు. అదేవిధంగా చుట్టూ కూడా 360 కెమెరాస్ ఉండే విధంగా కెమెరాస్ని అయితే వెనక భాగంలో ముందు భాగంలో కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇది కీలక పాత్ర పోషించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది ఏదైతే 180 మీటర్స్ వరకు కూడా ఇది ఈ నీరుని, ఈ వాటర్ని, ఫైర్కి సంబంధించి ఆ ఫైర్ని ఏదైతే బేస్ చేసుకొని మూలాలు ఉంటాయో మంటల్ని ఇది పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే సిచ్యువేషన్లో ఈ సిస్టమ్ పనిచేస్తుంది, ఈ రోబోటిక్ పనిచేస్తుంది అని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్న సమాచారం. అందులో భాగంగానే ఈరోజు ఈ అగ్ని ప్రమాదాన్ని అయితే చాలా వరకు ఇది కంట్రోల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మంటలను అదుపులోకి తీసుకురావడమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళని కూడా రెస్క్యూ చేసే విధంగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఈ రోబోటిక్ టెక్నాలజీ గురించి మాట్లాడడానికి మనతో పాటు డిఎఫ్ఓ వెంకన్న గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోబోటిక్ పద్ధతి ఈ అగ్ని ప్రమాదంలో ఏ విధంగా ఉపయోగపడింది? సో పైకి ఒక 60 మీటర్స్ వరకు కూడా మనం ఫైర్ ఫైటింగ్ చేయాలంటే ఈ రోబోట్తో దీన్ని జట్టు 60 మీటర్స్ పోతుంది. మనకు ఫైర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ వరకు కూడా ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మన బ్రాండ్ స్కైలిఫ్ట్ని కూడా యూజ్ చేసినాం. ఒక పక్క మెట్ల ద్వారా కూడా మా టీము ఇంటర్నల్గా ఫైర్ ఫైటింగ్ ఇట్లా డిఫరెంట్ యాంగిల్లో ఫైర్ ఫైటింగ్ చేసి ఎక్స్టెండ్ కాకుండా చేసినాము. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం రిమోట్ ద్వారా ఇక్కడ ఉండి ఒక 500 మీటర్స్ వరకు కూడా దీన్ని రన్ చేయొచ్చు. అక్కడి నుంచి ఒక 60 మీటర్స్ వరకు కూడా దీన్ని జెట్టు యూజ్ చేయడం జరుగుద్ది. దానికి థర్మల్ ఇమేజ్ కెమెరా ఉంది. ఫైర్ ఎక్కడ ఆరిజినేట్ అయింది అనేది కూడా దాన్ని మన రిమోట్ ద్వారా తెలుసుకోవచ్చు. అందులో డిస్ప్లేలో దాన్ని బట్టి డైరెక్ట్ సీట్ ఆఫ్ ఫైర్ మీద కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని మెట్ల ద్వారా కూడా పైకి పంపించవచ్చు. మంచిగా ఇది రెస్క్యూ విషయానికి వస్తే అంటే మీరు చెప్పినట్టుగా సిబ్బంది వెళ్ళలేని పరిస్థితిలో ఇది ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి ఏం మాట? సో ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే జనరల్గా ఇండస్ట్రియల్ ఫైర్లలో, ఓపెన్ ఫైర్లలో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఈటు దగ్గరకున్న స్మోక్ ఉన్న దగ్గరికి మనుషులు ఫైర్ ఫైటర్ పోలేడు కాబట్టి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది, కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మంటల దగ్గర కూడా కొన్ని సందర్భాలలో మంటలకు పోయి కూడా ఇది ఫైర్ ఫైటింగ్ చేయగలుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడున్న అంటే మొత్తం 8 మంది సిబ్బందికి కావచ్చు, 8 మంది నివాసం ఉంటున్న వాళ్ళకి కావచ్చు, ఏ విధంగా రెస్క్యూ చేసింది? సో దీంతో రెస్క్యూ చేయడం జరగదు. రెస్క్యూ మన బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారాను మన ల్యాడర్, ఎక్స్టెన్షన్ ల్యాడర్ ద్వారా ఇది మంటల్ని కంట్రోల్ చేసేందుకు, బాగా స్మోక్ ఉన్నప్పుడు స్ప్రే చేసి దాన్ని స్మోక్ని డైల్యూట్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది. అదే సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి అయితే రోబోటిక్ పద్ధతి ఉపయోగించి ఇక్కడున్న ఈ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని అయితే కంట్రోల్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా ఇది మంటలకి సంబంధించి ఎక్కడైతే మంటలు బేసిక్గా బేస్ చేసుకొని మూలాలు ఉంటాయో ఆ మూలాల్ని పూర్తిగా కంట్రోల్ తీసుకొచ్చే విషయంలో ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా డిఎఫ్ఓ వెంకన్న చెప్తున్నారు. సో ఈ రోజు మాత్రం ఈ భవనంలో జరిగిన ఈ 3 అంతస్తులకు సంబంధించిన భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ రోబోటిక్ టెక్నాలజీ, రోబోటిక్ వెహికల్ అయితే బాగా ఉపయోగపడిందని చెప్పాలి. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.